హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే ఏప్రిల్ నెలలో మరి గృహరంభ గృహప్రవేశ ముహూర్తాలు ఏ తిథుల్లో ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనే విషయం అనేది తెలుసుకుందామండి. అలాగే శంకుస్థాపనకి గృహప్రవేశానికి రెండింటికి ఏ రోజున ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశానికి మాత్రమే ఏ రోజున ముహూర్తాలు ఉన్నాయి అనే విషయం కూడా తెలుసుకుందాము. 1వ తారీఖున రెండింటికి ఉన్నాయండి, అంటే శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే 3వ తారీఖున కూడా రెండింటికి ఉన్నాయి. 4వ తారీఖున కూడా రెండింటికి ఉన్నాయి ముహూర్తాలు. ఇంకా 5వ తారీఖున కూడా గృహప్రవేశానికి శంకుస్థాపనకి రెండింటికి ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా 6, 7, 8 లేవండి. మళ్ళీ 9వ తారీఖున కూడా గృహప్రవేశానికి మాత్రమే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 9వ తారీఖున క్రోధినామ సంవత్సరం ఉగాది ఈ రోజున. అయితే ఈ రోజున మాత్రము శంకుస్థాపనకి లేదు, గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తం అనేది ఉంది. ఇంకా 10 లేదు, 11 లేదు, 12వ తారీఖున రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 13వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ 15వ తారీఖున శంకుస్థాపనకి మళ్ళీ గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 16వ తారీఖున గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తం అనేది ఉందండి. 17 లేదు. 18వ తారీఖున రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే 19వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు ఉన్నాయి. 20వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ 21వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి, అంటే శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ 22వ తారీఖున కూడా రెండింటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 23న లేవు. 24వ తారీఖున మళ్ళీ గృహప్రవేశానికి శంకుస్థాపనకు ఉన్నాయి. అలాగే 25 లేదు. 26వ తారీఖున మళ్ళీ శంకుస్థాపనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఇవన్నీ మరి ఏప్రిల్ నెలలో గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి నేను వీడియోస్ పెట్టగానే మీరు చూడగలుగుతారు. కాబట్టి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.